పై ఒక నిర్లక్ష్య వైఖరికి నిలువెత్తు నిదర్శనం మొదటి ఘటన. రెండవ ఘటన ఏంటంటే ఒకే రోజులో 3 ఘటనలు జరిగినాయి సత్యనారాయణ గారు. మెదక్ జిల్లాలో చెప్పండి. అది మీది కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. కుమారస్వామి గారు మీతో మళ్ళీ మాట్లాడతాను. సత్యనారాయణ గారు సార్, ఇప్పుడు మీరు ఒక మంచి అంశాన్ని ప్రతి ఆదివారం ఇట్లా చర్చకు తేవటం అనేది ముందు ఐఎమ్ హ్యాపీ అండి సత్యనారాయణ గారు. ప్రైమ్ నైన్, థ్యాంక్ యూ. ఇది నిజమైన సేవ నాకు. రైట్ సార్. అంటే ప్రైమ్ నైన్ ఉద్దేశం, ప్రైమ్ నైన్ ఒక్క నిమిషం సార్, ప్రైమ్ నైన్ మేనేజ్మెంట్ అండ్ CEO మా ఉద్దేశం ఏమిటంటే కొన్ని విషయాలు, కొన్ని చట్టాలు, కొన్ని సమస్యలు సమాజంలో అణగారిన బడుగు బలహీన వర్గాలకి, అది ఎడ్యుకేషన్ అవ్వచ్చు, 26 కులాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ప్రైమ్ నైన్ మోటో ఏంటంటే ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని గాలికి వదిలేశారు, కొన్ని శతాబ్దాలుగా వదిలేశారు. దాన్ని మనం వెలికి తీసి ఇప్పటికైనా కనువిప్పు కలిగితే ప్రజల్ని జాగృతి చేయటం, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండటమే ప్రైమ్ నైన్ మోటో సార్. దట్స్ వై మార్పు ఈ రోజు రాకపోవచ్చు, రేపు రావచ్చు, కానీ సమాజంలో మేము కూడా భాగస్వాములై సమాజ ఉద్ధరణకు ఉపయోగపడాలనే ప్రైమ్ నైన్ మోటో. ఇప్పుడు మనం వివిధ మార్గాల ద్వారా ప్రజలకు సేవ చేయొచ్చు. రైట్ సార్. ప్రతి వ్యక్తి. ఎస్ సార్. మీరు ప్రైమ్ నైన్ ద్వారా ఎస్, మీ యాజమాన్యం ఈ అంశాన్ని తీసుకుంది. ఎస్ సార్. మదర్ తెరిసా ఎక్కడో పుట్టి కరెక్ట్, మరి కుష్టు ఇతర అనారోగ్యం బారిన పడిన వాళ్ళ నుంచి సార్ కలకటాలో ఆమె ఒక ఆశ్రయ కేంద్రం పెట్టి సార్ ఎన్నో వందల వేల మందిని ఆవిడ సేవ చేసింది సార్. అలానే ఈ ప్రభుత్వాలు కూడా ఏంటంటే ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాయి. మేము ఉద్యోగాలు చేసినప్పుడు మేము కూడా తెల్లారులేస్తే ఏ రకంగా ఒక సమస్యను పరిష్కరించాలనే దృష్టితోనే మేము పనిచేసేవాళ్ళం. రైట్ సార్. 24 గంటలు అది తప్పిస్తే ఇంకోటి లేదు. ఆ రోజునున్న ప్రభుత్వాలు కూడా కొంచెం గొప్ప నాగరికతతో ఉన్న ప్రభుత్వాలు, ప్రజల కన్సర్న్ మీద ఉన్న ప్రభుత్వాలు గెలవటమే ధ్యేయంగా ఉన్నప్పటికీ కూడా సర్వీస్ కూడా అవకాశం ఇచ్చినాయి. అందువల్ల ఆ రోజు శంకరన్ గారు లాంటి IAS అధికారులు ఆ రోజున ఉన్నారు. KS వ్యాస్ లాంటి IPS అధికారులు ప్రాణాలకు లెక్క చేయకుండా మరి పనిచేశారు. ఇట్లా ఎంతో మంది అధికారులు చాలా ఆదర్శవంతంగా పనిచేశారు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటండి, ఇప్పుడు ఎంత టెక్నాలజీ వచ్చింది, ఎంత కమ్యూనికేషన్ వచ్చింది, ఎన్ని ఫెసిలిటీస్ వచ్చినాయి, తర్వాత కాంట్రాక్టింగ్ సిస్టమ్ వచ్చింది, అంతా కూడా కాంట్రాక్టర్ల మయం. రాజ్యం ఏమైందంటే దిస్ ఈస్ పొలిటీషియన్స్ కాంట్రాక్టర్లను పెట్టుకుని ప్రతి దానిలో డబ్బులు దండుకుంటూ మరి పనిచేసేటువంటి కాలం. సో ఆ కాంట్రాక్టులు కూడా వాళ్ళకే ఇచ్చుకుంటారు. వాళ్ళకి దగ్గరున్న వాళ్ళ కులాల వాళ్ళకి, వాళ్ళకి దగ్గరున్న వాళ్ళకి ఇచ్చుకుంటారు. మొత్తం మీద అడ్మినిస్ట్రేషన్ అంతా గాలికి వదిలేసి తెల్లారులేస్తే మళ్ళీ నేను ఎట్లా గెలవాలా అనే దృష్టితో పనిచేయటం తప్పిస్తే తర్వాత రాజకీయ ప్రత్యర్థుల్ని ఎలా ఇబ్బందులు పెట్టాలా, మనం ఎలా వాళ్ళకన్నా పైచేయి సాధించాలనేటువంటి ఉద్దేశంతో రాజకీయ నాయకులు ఉండటమే కాకుండా అధికారులు కూడా అధికారులని ఆ దృష్టితోనే పనిచేయించేటువంటి పరిస్థితులు ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్నాయి. అందుకని చెప్పి మీరు గతంలో లాస్ట్ వీక్ అనుకుంటా మీకు ఆంధ్రప్రదేశ్లో హాస్టల్స్లో మరి ఎటువంటి సంఘటనలే జరిగినాయి. ఫుడ్ పాయిజన్ జరిగింది, విషాహారం తిని పిల్లలు అనారోగ్యానికి గురయ్యారు గుంటూరు జిల్లాలో. మరి ఇప్పుడు కూడా ఏంటంటే మరి ఆ ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది స్కూల్లో, ఎందుకు తల్లిదండ్రులు కలవలేదని. ఇంకొక చోటేమో మరి లైంగిక దాడి జరిగింది, అట్లానే కొన్ని చోట్లేమో ఎలుకల బెడద. ఈ 3 రకాల అంశాలు సాగుతున్నాయంటే మరి ఆ డిపార్ట్మెంట్స్లో సరైనటువంటి క్రమశిక్షణ లేని అధికారులు ఉన్నారు, సూపర్విజన్ చేయట్లే. ఆ వివిధ హాస్టల్స్లో అటు గిరిజన హాస్టల్ కావచ్చు, BC హాస్టల్స్ కావచ్చు, SC హాస్టల్స్ కావచ్చు, మైనారిటీ హాస్టల్స్ కావచ్చు. సో వీళ్ళు ఏమనుకుంటారంటే ఎమ్మెల్యేస్ ఆలోచన ఎట్లుంటుందంటే మేము చేసి పెడుతున్నాం, మీరు ఇక్కడ బతికి సావండ్రా ఈ హాస్టల్స్లో, మేం కదా చేస్తున్నాం మీకు అనే ధోరణితో వీళ్ళంతా పెద్ద యజమానుల్లాగా ఈ పిల్లలకి ఈ కులాలకు సంబంధించిన వాళ్ళు బానిసల్లాగా చూస్తారు. చూడటంతో ఏమైంది, నీకు ఇంట్లో అయితే ఈ మాత్రం అన్నం దొరుకుతుందా, మీ ఇంట్లో ఎలుకలు లేవా, ఊళ్ళలో జరగట్లేదా లైంగిక దాడులు, మా దగ్గర జరిగితేనే తప్ప. ఈ రకమైనటువంటి ధోరణిని ఎక్కడ కూడా
సమస్యను పరిష్కరిద్దాం, ఒక మంచిగా పనిచేద్దాం అనే ఆలోచన ఎమ్మెల్యేలకు కానీ, ఆ మంత్రులకు కానీ, చీఫ్ మినిస్టర్ కానీ లేకపోవటం, ఉన్నప్పటి ఒకవేళ ఉన్నా కూడా కింద అధికార యంత్రాంగాన్ని ఆ రకంగా ట్యూన్ చేయకపోవటం, ట్యూన్ చేయకుండా ఆ అధికారుల చేత ఇప్పుడు వాళ్ళకి ఏం పనులు కావాలో వాళ్ళ పనులు చేయించుకుంటాం. ఒక సెక్రటరీ ఉన్నాడు అనుకోండి, మా ఏరియాలో ఒక హాస్టల్ కావాలండి, శాంక్షన్ చేయండి, అంతవరకే అతని సేవలు వినియోగించుకుంటాం. అంతేగాని మా హాస్టల్ ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కదా, అది సెక్రటరీ మీరు ఏం చేస్తున్నారు, మీరు వెళ్ళి కూర్చొని చెక్ చేయండి అని చెప్పరు. ఎట్లా ఇతను ఆ కాంట్రాక్టర్ బిల్లులు పెండింగ్ ఉన్నాయి, అవి తొందరగా పంపించి ఇవ్వండి, ఆ కాంట్రాక్టర్లు వచ్చి అడుగుతున్నారు. మొన్న మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో ఈ కాంట్రాక్ట్ 110 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయని చెప్పి ఆయన చీఫ్ మినిస్టర్ దృష్టికి వెళ్తే ఆ బిల్స్ శాంక్షన్ చేశారట. అసలు బడ్జెట్లో ప్రొవిజన్ ఉండగా కాంట్రాక్టర్ అనేవాడు బిల్లులు పెట్టుకున్నప్పుడు ఎక్కడికక్కడ ఎవరిది వాళ్ళు ఇవ్వాలి. ఇవ్వకుండా ఏం చేస్తున్నారు, ఆ ఫైనాన్స్ మినిస్ట్రీలో పర్సంటేజ్ తీసుకుంటున్నారు. అసలు కనీవిని ఎరుగని భాగవతాలు జరుగుతున్నాయి. ఒక ఫైనాన్స్ మినిస్ట్రీలో పర్సంటేజెస్, ఒక బిల్లు కదలాలంటే ఆయనకి పర్సంటేజ్ ముట్టాల్సిందే. ఇది ఈరోజు తెలంగాణలో వస్తున్నటువంటి ఆరోపణలు. అది కూడా ఎవరినో గెలిస్తే కానీ ఇక్కడ క్లియర్ కావట. ఏంటండి ఇది, ఏ రకమైన పాలన ఇది? ఎవరి కోసం ఈ పాలన చేస్తున్నారు? మరి పాలకులు అలా ఉన్నప్పుడు, అధికారులను అలా తయారు చేసుకున్నప్పుడు, కిందున్న వార్డెన్లు కానీ, కిందున్న సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కానీ వాళ్ళు ఏ రకంగా బాధ్యతతో వ్యవహరిస్తారు? రెండు వాళ్ళకి ఏం విలువ ఉంటుందండి? అక్కడ కాంట్రాక్టర్ ఏ రకమైన విలువ ఇస్తాడు? ఆ పనులన్నీ ఎలా చేస్తారు? మరి ఒక కన్సర్న్తో ఎట్లా పనిచేస్తారు? చేయరు కదా. ఇప్పుడు ఎవరైనా పిల్లాడు వస్తే తల్లిదండ్రులు వచ్చారు అనుకుంటా, మీ అమ్మ నాన్నని కలుద్దాం అనుకున్నావా, ఓకే నేను చేస్తాం అనేటువంటి కమ్యూనికేషన్ చేయాలంటే, ఒక మదర్ తెరిసా పద్ధతిలో మీరు సేవాభావంతో మీరు పనిచేయాలంటే అక్కడున్న వార్డెన్కి కానీ, ఆ సిబ్బందికి కానీ, కుక్కులకు కానీ, అక్కడ ఉన్నటువంటి క్లాస్ 4 ఎంప్లాయీస్ కానీ ఆ ఫీలింగ్ రావాలి కదా, సేవాభావం రావాలి కదా. మన పిల్లలరా అనే భావం రావాలంటే వార్డెన్లు ఆదర్శవంతంగా ఉండాలి. వాళ్ళ మీద ఉన్న సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా మామూలులేనండి. సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఎవరికి ఎంత దొరుకుతుందో చూసుకుంటాడు. వార్డెన్ అక్కడ లేకుండా ఉంటే లేని దానికి 4 రూపాయలు వసూలు చేసుకుంటాడు. ఈ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ల మీద ఉన్న పై అధికారులు కూడా మనకి ఎంత వస్తుందనే చూసుకుంటారు. ఆ కన్సర్న్ కమిషనర్ ఆర్ డైరెక్టర్ కూడా ఏమీ చేయలేక అట్లా కూర్చుని, అతను కూడా ఒక అవినీతి పరుడైతే అందులోంచి డబ్బులు తీసుకుంటాడు. ఒకవేళ అది లూపులైన పోస్ట్ ఇస్తే ఏడుపాము పెట్టుకుని ఉద్యోగం చేస్తాడు. నేను అనేది ఏంటంటే ఇక్కడ సేవాభావం లోపిస్తుంది. ఇవేం పెద్ద పెద్ద సమస్యలు కావు, ఇవి జాగ్రత్తగా ఒక 10 మందిని ఇవన్నీ కస్టోడియల్ వైలెన్స్ అండి. బేసికల్లీ దీస్ ఆర్ ఆల్ కాల్డ్ కస్టోడియల్ వైలెన్స్. మనం కస్టోడియల్ వైలెన్స్ పోలీస్ స్టేషన్లో జరిగితేనే కస్టోడియల్ వైలెన్స్ కాదు. ఇది ప్రభుత్వ హాస్టల్స్లో వాళ్ళ రక్షణలో ఉన్నారు అంటే వాళ్ళకి ఏ నష్టం జరిగినా వాళ్ళు బాధ్యత వహించాల్సిందే. సో బాధ్యత వహించే విధంగా మరి చర్యలు తీసుకోవాలి. ఈ అధికారులు తిరగాలి, సూపర్వైజ్ చేయాలి, సర్ప్రైజ్ చేయాలి, కలెక్టర్లు చేయాలి. చేయండి, ఇవన్నీ సాల్వ్ కావు. పూర్ణచంద్రరావు, మీరు చెప్పినట్టు ఇప్పుడు మీరు కూడా ఒక ఐపీఎస్ ఆఫీసరు, గత ఒక 30-40 సంవత్సరాల గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారు. అనేక చట్టాలను, ఆ జీవోలను అమలు చేసిన ఎక్స్పీరియన్స్ మీకుంది. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కొట్టొచ్చినట్టు కనపడేది ఏంటంటే, ఈ అధికారులకు ఉన్నది ఏంటంటే, మెయిన్ ఎమ్మెల్యే నువ్వు 5 సంవత్సరాలు ఉంటావు వెళ్ళిపోతావు, మేము 40 years ఇండస్ట్రీ, మంత్రిగా మీరు 5 సంవత్సరాలు ఉంటారు వెళ్ళిపోతారు, సీఎంగా 5 సంవత్సరాలు, బట్ మేము ఇక్కడే ఉంటాం, మేము ఇక్కడే చేస్తాం. కాబట్టి ఇప్పుడు చూడండి, ఒక చిన్న సంఘటన సార్. ఒక 8 మంది అమ్మాయిలని ఒక ఎలకలు కొట్టి కాళ్ళు కొరికేస్తే నిజంగా బాధాకర విషయం. అక్కడ ఎలకలు వచ్చి కొట్టేస్తున్నాయంటే హాస్టల్ పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. అంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నప్పుడు అక్కడ వార్డెన్ కానీ వీళ్ళ కానీ